ఇస్తామని రమ్మంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. ఊరికే మాకు పని బొక్క, ఆటోలు కిరాయి బొక్క, టైం వేస్ట్. ఒక్క నిమిషం మాకు రోజు తిరుగుతున్నాం. ఇప్పటికో 10 సార్లు వచ్చినాము. వచ్చినప్పుడల్లా ఆటోలకి 200 300 ఫ్రీ బస్ అంటున్నారు. ఏం చేయాలా ఫ్రీ బస్ తీసుకొని? బాగాలేదు. ఆడోళ్ళకి జుట్లు పట్టుకొని కొట్టుకోండి. బస్ కిరాయి ఎందుకు? 10 రూపాయలు పెడితే అక్కడ దిగుతాం, 10 రూపాయలు పెడితే ఇక్కడ దిగుతాం. అది ఎందుకు ఫ్రీ మాకి? అదేదో లక్ష్మీ పథకము 2500 ఇస్తామన్నాడు, అవి లేదు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, అవి లేదు. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ జనాలు కనిపించాలి కాబట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ కాడికి రమ్మంటున్నారు. మాకు థైరాయిడ్ ఆపరేషన్లు అయినాయి, హార్ట్ ఆపరేషన్లు అయినాయి. అదే ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తామంటారు. ఆడికి పోతే ఒకదానికి ఉంటే ఒకదానికి పని చేయదంటారు. మధ్యలో మేము మాత్రం నలుగుతున్నాం. ఏం ఉపయోగం లేదు. ఏవి అందుకాలేవు మాకు, ఏం అమలు కాలేవు మాకు. ఆ ఫ్రీ బస్ తప్ప ఇప్పటి వరకు. ఫస్ట్ రేషన్ కార్డు అప్లై చేయమని పెట్టాలి. రేషన్ కార్డు ఏం చేయకుండా వాళ్ళు ఏం తీసుకోరు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా పెడతారు? మాకు పిల్లలు ఉన్నారు, పండ్లు మానుకొని మేము పూట కోసం వస్తాము. పూట పండ్లు కూడా వదులుకొని వస్తే మేము పిల్లలు ఇంట్లో అన్ని వాకులు విడిచిపెట్టి వీటికి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నా. వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా. పోయిన సంవత్సరం ఆయన చుట్టూ తిరిగినాం, ఈ సంవత్సరం ఈ చుట్టూ తిరుగుతున్నాము. ఇంకెన్ని సార్లు తిరగాల? ప్రజాపాలన అంటే ప్రజలని నలుపుతున్నారు, జనాలని నలిపి బాధలు పెడుతున్నారు. ఏదైనా ఉంటే ఒక ఏరియా ఉంటుంది, దానికి కమిటీ ఉంటుంది, అక్కడ సభ్యాలన్నీ చేయాలా వీళ్ళు. అవేం చేయకుండా ఇక్కడికి రండి, అక్కడికి పోండి, సీఎం క్యాంపుకి పోండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి అంటే ఎక్కడికని పోవాలా? మేము ఇల్లు ఉంటుంది, వాకులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలా, వీళ్ళు చుట్టూ తిరగాల, మాకు అవి రాలే ఇవి రాలే అని ఉండాలి. ఇదే ఉంది. మాకైతే ఏం జరగలేదు, ఏం కాలేదు. పైకి ఇంకా మాకు జిరాక్సులు బొక్క, టైం బొక్క, మా పనులు కూడా పోతాయి. ఇట్లా తిరుగుడు వల్ల టైం ఎంత అవుతుందో తెలియదు, టైం కూడా బొక్క. మేము పొద్దున్న 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు వస్తే లైన్లో నిలబడాలి. లోపల పోతే ఈడ కాదు, అది కాదు, ఇది కాదు అంటారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మళ్ళీ రండి, శుక్రవారం వద్దు మంగళవారం రండి అన్నారు. ఈ రోజు వస్తే తీసుకోము అన్నారు. ఏమన్నా ఇచ్చినా కూడా చింపేసి పక్కకేస్తాం, మీ అద్దన్నాం కదా ఎందుకు ఇస్తున్నారా అంటున్నారు. ఎందుకు రావాలా మేము? ఇంకా ఆయన గెలిచి మాకేం చేస్తున్నాడు? మాకైతే పరిష్కారం ఇప్పటివరకు కాలే. ఆయన వచ్చి సంవత్సరం అయింది. ఊర్లల్లో కూడా మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా గెలిచినాక 2 నెలల నుంచే పైసలు పడ్డాయి. వాళ్ళకి రుణమాఫీలు అయితే అన్నీ అయితే. మేము కూడా పొదుపులలో ఉన్నాం హైదరాబాద్లో. మాకు ఇక్కడ ఒక్క రుణమాఫీ కాదు. హైదరాబాద్లో ఉన్నందుకు కష్టపడి బతకాలే తప్ప ఒకరి మీద ఆధారపడి బతకొద్దు. అలాంటప్పుడు సీఎం కూడా ఆదాయము ప్రజలకు చేయనప్పుడు మేము ఎందుకు ఇది చేసుకోవాలా? అసలు మాకు ఒక్క గ్యారెంటీ కూడా అందలేదు. ఒక ఆ బస్సులు ఒక్కటే తిరుగుతున్నాయి చూడు, ఆ బస్సులలో కూడా డ్రైవర్లు కూడా తిట్టుకుంటారు. ఏదో ఒక కాటి తప్పి ఎక్కిన రోజు ఆయన అంటాడు ఫ్రీగా పెట్టినారా అని, పుణ్యానికి వస్తుందని ఆడవాళ్ళందరూ ఇట్లా ఎక్కుతున్నారా అనుకుంటారు. వాళ్ళు కూడా ఎందుకు పెట్టినట్టు అంటే డబ్బులు లేక పోతున్నాము. ఏదో ఒక రోజు పోతాం, మేము ఆటోలలోనే పోతాం ఎక్కువ. ఏడన్నా ఇప్పుడే అకౌంట్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తా. ప్రజాపాలన ఒక్కటి లేదు ఏంది మాకి. అందుకే కదా ఇక్కడికి వచ్చినాం. ఇప్పటివరకు నా పుట్టిన చదివి నేను మీడియా ముందు రాలే, ఈరోజు వచ్చిన. మాకు ఏదన్నా చేసేటట్టుంటే చేయమని ప్రజలకి, లేకపోతే దిగిపోమని చెప్పండి. మాకు ఏదైనా చేసేటట్టుంటే తొందరగా చేయండి. ప్రజలు కూడా అందరూ సంతోషిస్తారు, వాళ్ళు కూడా సుఖపడతారు. మీరు వచ్చేదే ప్రజల కోసం కాబట్టి ప్రజలకే చేయనప్పుడు మీరు ఒక్కటే మంచిగా ఉండడం మంచిది కాదు. ఆయన వచ్చి కలుస్తారంటారు. ఈడ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో తెలుసు. లోపలైతే ఎవరికి కలుస్తలేడు. నాయకులు కలుస్తారు. నాయకులు ఏం మాట్లాడతారు మాకేం తెలుసు. బస్సు లీడర్లే పట్టించుకోరు, ఇంకా నాయకులు పట్టించుకుంటారా మాకు? మళ్ళీ అందుకే వాళ్ళు పట్టించుకోరనే కదా ఈడి వరకు వస్తాము. ఇంట్లో మా మొగ్గులు మాకు చక్కగా లేరు, మా వరకే మేము వచ్చి చేసుకోవాలి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఆయన ఏమైనా చేయాలి కదా. పుట్టి పథకాలు ఒకటి 6 పెడితే అయిపోతుందా? ఈ పథకాలు పెట్టినాడు, ఈ పథకాలు పెట్టినప్పుడు ఒకటన్నా చేయాలి కదా మాకు. ఏమందలే జిరాక్స్ ఒకటి నాకు ఎక్కువై పైసలు పెట్టుకొని ఇచ్చొస్తున్నా. నాకే ఖర్చు. ఆయన ఇస్తాడా మరి మాకు జిరాక్సులకు కూడా?